హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వన్ మోర్ డైలీ వ్లాగ్ గాయ్స్. ఇంక మార్నింగే లేచి నేనైతే కాసంత ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు కర్రీకి అయితే వైట్ శనగలు ఉంటాయి కదా, కాబోలి శనగలు, అవి అయితే నైట్ అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నీట్గా అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసుకొని ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా మెత్తగా అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 టమాటాలు ఆయిల్ వేసుకొని కాసంత ఫ్రై అయితే చేసుకొని అవి చల్లగా అయిన తర్వాత అందులో కాసంత జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మసాలా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని అందులో ఓల్ గరం మసాలా అన్నీ అయితే వేసుకొని అవి కాసంత ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా వేసుకొని బాగా అయితే ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పెనానికి సెపరేట్ అయిపోవాలన్నమాట మసాలా పేస్ట్ అని మొత్తం. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్, ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి. అందులోనే కాసంత గరం మసాలా కూడా వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా, అవి శనగలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కూడా అవి కూడా అయితే బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఈ లోపల నేను పక్కనైతే టిఫిన్ కోసం అయితే దిబ్బరొట్టె అయితే వేసాను. ఇంకో పక్కన కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తే ఇంకా టిఫిన్ కూడా అయిపోతుందని చెప్పేసి అది పెట్టేశాను అనమాట పక్కన. ఇంకా ఇది ఫ్రై అయిపోయే లోపల బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ శనగలన్నీ వేసేసుకొని ఇంకో 2 నిమిషాలు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఇంకా వాటర్ అయితే వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు, ఇంకా ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే చెప్పేసేయండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి మా వారిది బర్త్డే అనమాట. మా వారి బర్త్డే రోజునైతే షూట్ చేస్తున్నాను ఈ వీడియో. కానీ పోస్ట్ చేయడం మాత్రం చాలా లేట్ అయితే అయిపోయింది. మధ్యలో హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇంకా వాయిస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరలేదు. అందుకే ఇంకా ముందు రోజు నైట్ అయితే ఎడిట్ చేసి ఇంకా మార్నింగ్ అయితే పెడుతున్నాను. ఇంకా పక్కన దిబ్బరొట్టె అయితే ఉడుకుతుంది. దిబ్బరొట్టె అంటే అందరికీ తెలుసా లేదా చెప్పండి నాకైతే. మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే దిబ్బరొట్టె అయితే అందరికీ తెలుస్తుంది, అందరూ చేసుకుంటారు కూడా. మా సైడ్ అయితే ఇడ్లీ పిండితో అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకా కర్రీ కూడా అయిపోయి వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా వారికి బాక్స్ కూడా అయితే పెట్టేస్తాను ఇంకా కర్రీ అయిపోతే. ఇంకా పక్కనైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవుతుంది. ఇంకా స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయిపోవడానికి ఇంకా 4 డేస్ అయితే ఉంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే వన్స్ ఇంకా బిజీ ఇంకా హడావిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని రెడీ చేయడం, బాక్సులు పెట్టడం, ఇంకా రొటీన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. ఇంకా అది ఇంకా కర్రీ కూడా అయిపోయింది కదా, ఇక్కడ మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి వ్లాగు మా వారి బర్త్డే రోజు తీసింది. నాకు ఎడిట్ చేయడం అయితే అవ్వలేదు. మధ్యలో హెల్త్ ఇష్యూ రావడం వల్ల, వాయిస్ బాగోకపోవడం వల్ల ఎడిట్ అయితే చేయలేదు. ఇది ముందు రోజు సాటర్డే రోజునైతే ఎడిట్ చేసి ఇంకా సండే రోజునైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా వారికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ కూడా అయితే ఇచ్చేస్తాను. ఇంకా బాక్స్ పెట్టేశాక ఇంకా పక్కనే టీ కూడా అయితే పెట్టేసి టీ కూడా ఇచ్చేస్తాను అనమాట. అందులో సగం కర్రీ మా వారి బాక్స్లోకి అయితే వెళ్ళిపోయింది, ఇంకా సగం ఉన్నదనమాట. ఈ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రోజు ఇంకా కాస్త ఎక్కువగానే తింటారన్నమాట, 2 ముద్దలు.
ఇంకా చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి ఈ శనగల కర్రీ అంటే. చాలా రోజులైపోయింది నేను కూడా చేసి. ఈ మధ్యల కాలంలో చేయట్లేదు. చాలా ప్రాసెస్ ఎక్కువుంటది. కర్రీ మార్నింగే ప్రిపేర్ చేయాలంటే అందుకే చేయట్లేదన్నమాట. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికైతే ఇచ్చేస్తాను. టీ కూడా తాగేస్తారు. ఇంకా ఆ రోజు మా వారి బర్త్‌డే అయినా సరే స్వీట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదనమాట. ఇంకా నాకు అంత హెల్త్ బాగోలేదని చెప్పేసి, ఇంకా స్వీట్ కూడా అయితే ఏం ప్రిపేర్ చేయలేకపోయాను. ఇంకొచ్చేసి మా వారు కూడా రెడీ అయితే అయిపోయారు. ఇంకా ఆఫీస్‌కైతే స్టార్ట్ అయితే అయిపోతున్నారు. ఇంక నేను బాక్స్ అయితే పెట్టేసాను కదా! ఇంక అదైతే ఇచ్చేస్తాను. ఇదొచ్చేసి మా వారి బర్త్‌డే అవుట్‌ఫిట్ మాట. 1 మంత్ అయింది తీసుకొని. మా మ్యారేజ్ యానివర్సరీకే షాపింగ్‌కెళ్ళినప్పుడే 2, 3 డ్రెసెస్ అయితే తీసుకున్నారు. అందులో ఒక డ్రెస్ ఇప్పుడైతే వేసుకున్నారనమాట. ఇంకా ఆ రోజైతే సింపుల్‌గా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. కేక్ అయితే తెచ్చుకున్నాం అంతే. ఇంకా పిల్లలున్నారు కదా! వాళ్ళు బర్త్‌డే వైబ్స్ కోసం కేక్ అయితే తీసుకొచ్చారు అంతే. వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదు కదా! ఏం సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం కేక్ అయితే తీసుకొచ్చారు. పిల్లల కోసం ఓన్లీ అంతే. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.